విశ్వాసం చేపలను తీసుకురాలేదుగా. దేవుడు లేకుండా నీకు నువ్వే అన్నీ చేయగలవని అనుకుంటున్నావా? ప్రాణాపాయం ఉన్నప్పుడు ధర్మశాస్త్రం మేరొచ్చు. ఇప్పుడు మన ప్రాణాలు ప్రమాదంలోనే ఉన్నాయి. కనీసం ఇప్పటికైనా నిజం చెప్పినందుకు ధన్యవాదాలు. నువ్వు చేయగలిగింది చెయ్యి. దేవుని మీద విశ్వాసాన్ని మాత్రం కోల్పోకు పేతురు. సీమోను అది జరిగింది. సమయం వచ్చింది. దేని గురించి మాట్లాడుతున్నావు? యెరూషలేం నుండి ఇక్కడ దాకా పరిగెత్తుకుంటూ వచ్చావా? నేను అతను నా కళ్ళతో చూశాను పేతురు. ఎవరిని? దేవుని గొర్రె. నేను ఈరోజు మెస్సీని చూశాను. మేము యోధ నది పక్కన ఉన్నాం. బాప్తిస్మిచ్చే యోహాను అతని వైపు చూపించి, నేను చెప్పేది విన్నావా? నేను ఈరోజు మెస్సీని చూశాను. మన జీవితాంతం ఎదురు చూస్తున్న ప్రార్థన చేస్తున్న సమయం వచ్చింది. నువ్వేం పట్టించుకోవడం లేదేంటి? వింటున్నా. నేను ఈరోజు మెస్సీని చూశాను. అతను బాగా పెద్దగా బలంగా ఉన్నాడా? పోనీ ధనం? మన పన్నుల నుండి మనల్ని విడిపించగలడా? పోనీ వైద్యమైనా చేయగలడా? కాదా? సరే, అడవుల్లో తిరిగి యోహాను చూపించాడట, మెస్సీ వచ్చాడంట. నీకు భయంగా ఉంది కదా? నేను ప్రతిదీ కోల్పోయాను. నా ప్రాణాన్ని కూడా కోల్పోతాను. అలా ఏం కాదు. రాములు ఏమీ చేయలేరు. ఎందుకంటే మెస్సీ వచ్చాక ఏదైనా సాధ్యమే. నీకు అర్థం కావడం లేదా? నాకు చాలా పని ఉంది.